లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు సనాతన ధర్మం పేరుతో పవన్ జగన్ను దెబ్బతీయాలని చూసి బొక్కబోర్లా పడ్డారని మాజీ ఎంపీ హర్షకుమార్ విమర్శించారు. బాబు చేసిన కల్తీ ఆరోపణల్లో వాస్తవం లేదని, దానికి తోడు సిట్ వేసి చేతులు కాల్చుకున్నారని అన్నారు. చివరికి సుప్రీంకోర్టు చేతులు చివాట్లు తినాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు. బాబు పవన్ హిందువుల మనోభావాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని కుట్ర చేశారని మండిపడ్డారు. 100 రోజుల పాలనలో అన్ని రకాలుగా వైఫల్యం చెందారని ఫైర్ అయ్యారు హర్షకుమార్. ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ సిబిఐ హెడ్గా ఉంటూ సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఒక ఎంక్వైరీ జరపాలని చెప్పి వేసింది. అంటే అక్కడ కూడా చంద్రబాబు బాగా దెబ్బతిన్నట్టే కదా. అబద్ధాన్ని సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు కదా. కల్తీ జరిగిందని కూడా సుప్రీంకోర్టు ఎక్కడ ఆధారాలు లేవని చెప్పింది. కాబట్టి రాజకీయాలకు వాడుకోవద్దని కూడా చెప్పింది లడ్డూని. కాబట్టి సుప్రీంకోర్టుతో మేము పూర్తిగా ఏకీభవిస్తున్నాం ఈ లడ్డు విషయంలో. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ యొక్క రాజకీయాన్ని మతాలతో, అలాగే సనాతన ధర్మంతో పవన్ కళ్యాణ్, లడ్డూతో చంద్రబాబు నాయుడు హిందువుల యొక్క మనోవేదనలు రెచ్చగొట్టి తగిన పార్టీలని భూస్థాపితం చేయాలని అనుకున్నాం అన్నది శుద్ధ పొరపాటు. సో దాట్ యు ఆర్ ఏ ఫెయిల్డ్ గవర్నమెంట్. వితిన్ 100 days 3-4 నెలల్లోనే మీరు ఒక ఫెయిల్డ్ గవర్నమెంట్ కింద ప్రజలు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. ఇవన్నిటినీ కప్పిపుచ్చడానికి హిందువుల మనోభావాలని రెచ్చగొట్టడానికి వేసిన ప్లాన్లు లడ్డూను సనాతన ధర్మం. కాబట్టి అటువంటి జిమ్మిక్కులు చేయకుండా పరిపాలన మీద దృష్టి పెట్టండి.